లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్, జంగం నానీలు సౌత్ జోన్ ఏసీపీ మానస ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ అయినప్పటి నుంచి వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లారు. మృతుడు సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించినట్లుగా ఆరోపణలున్నాయి. గత 3 రోజులుగా వీరి కోసం సిట్ బృందాలు తీవ్రంగా గాలిస్తుండటంతో తప్పించుకునే మార్గం లేక వీరు నేరుగా వచ్చి ఏసీపీ కార్యాలయంలో సరెండర్ అయ్యారు. లొంగిపోయిన అశోక్, నానీలను ప్రాథమికంగా విచారించిన ఏసీపీ అనంతరం వారిని తదుపరి విచారణ నిమిత్తం సిట్ అధికారులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా గుంటూరు ప్రతినిధి రాఘవ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాఘవ. థ్యాంక్ యూ మనీషా. సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సూర్యాపేట ఏసీపీ ఆఫీసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని లొంగిపోయారు. వారిద్దరిని కూడా సిట్ ఆఫీసుకు తరలించారని తెలిసింది. వీరిద్దరు సాయికృష్ణ కేసులో నిందితులుగా ఉన్నారు. సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలో కూడా వెళ్ళారు ఇప్పుడు దాకా కూడా. అయితే సాయికృష్ణ కేసులో వీరి పాత్ర కూడా ఉందని ఖరైన నేపథ్యంలో కానీ ఈ ఇద్దరు కానిస్టేబుల్ గురించి కూడా గాలించారు. ఇప్పటికే వీరిద్దరిని సస్పెండ్ చేశారు. అంటే వీరిద్దరు దొరకడంతో కేసులు మరిన్ని కూడా విడతాయని కూడా తెలుస్తుంది. ఇప్పటికే సిఐ నాగరాజ్ అరెస్ట్ చేసిన విచారించి పలు కీలక వివరాలు కూడా లాగిందని చెప్పుకోవచ్చు సిట్. అయితే మరోవైపు సాయికృష్ణ కేసులో ఎర్బియన్ పిటిషన్ వేసిన హైకోర్టు సోమవారం విచారించింది. పాటు విచారణ జరిపించాలనే పిటిషన్ వేసిన కేసును విచారణకు ఈ నెల 15 వాయిదా వేసిందని హైకోర్టు తెలుస్తుంది. అయితే కాగా సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అత్యంత సంచలనం సృష్టించిన ఘటనలకు ఒకటిగా మారింది. అంటే విజయవాడకు చెందిన గాదా సాయికృష్ణకి 2026 మే నెలలో కృష్ణలంక పోలీసులు అదుపులో తీసుకున్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అప్పటి నుంచి అతను ఆచూకీ లేదని, వాళ్ళ శవం కూడా మారిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ దర్యాప్తులు ఇప్పటికే పలు కీలక విషయాలు కూడా బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు మనీషా. ఏదేమైనటికైతే ఈ కేసు కూడా రాష్ట్ర లెవెల్లో కూడా చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంక ముందు రాజంలో ఎంతమంది అరెస్ట్ అవుతారో, ఎంతమంది వాళ్ళ యొక్క పాత్ర ఏంది అని కూడా తెలుసుకుని చిట్టాధికారులు ముందుకు దూకుడు పోతుంది. అయితే ఈ రోజు కూడా హైకోర్టు కూడా కేసును కూడా ఈ నెల 15వ తారీఖు వాయిదా వేసిందని తెలుస్తుంది. ఏదైనా ఈ కేసు కూడా త్వరలో కూడా ఏడినట్టు కూడా తెలుస్తుంది మనీషా. రైట్, థ్యాంక్ యూ రాఘవ.